ఆదరణకరమైన యేసయ్య మాటలు విందాము. క్రీస్తునందు పిల్లైన మీరు దేవుని ఆత్మ ద్వారా చెప్తున్న మాటలు ఏంటనంటే, ఈరోజు దినాన్ని మరి కలవరి దైవేశ్వర్ అనేటువంటి కార్యక్రమం చూస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియపరుస్తున్నాం పిల్లరా. మరి ప్రతి ఒక్క బుధవారం ఉదయం 6 గంటలకు వస్తుంది, ప్రతి శనివారం ఉదయం 10 గంటలకు వస్తుంది. కాబట్టి చూసి మీ సమస్యల కొరకు మాకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకోండి. మీ కొరకు ప్రార్థిస్తాం. అలాగే చాలామంది వాక్యం ద్వారా బలపడుతున్నాం, దాన్ని సంతోషిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించిన గాక. అయితే ఏమైందనంటే ఈరోజు దినాన్ని బైబిల్ మనం చూసినట్లయితే మరి వ్యక్తిగతంగా మీరంట ధైర్యంగా ఉండాలంట. ఎలా ఉండాలి చెప్పండి? ధైర్యంగా కదా. కొన్ని పరిస్థితులను బట్టి చాలామంది ధైర్యాన్ని కోల్పోతున్నారు. ఎందుకంటే ఏంటి పరిస్థితి అని చెప్పేసి కదా. మరి ఒక మాటగా చూడాలంటే ఏసేపు మరి ధైర్యాన్ని కోల్పోవాలి. ఎందుకనంటే అటు చూస్తే అన్నదమ్ముళ్ళు లేరు, కన్నతండ్రి దూరం అయిపోయాడు. మరొక చోటు చూసినట్లయితే మరి అతని పరిస్థితి ఎలా ఉందంటే పరాయి దేశానికి అమ్మబడే పరిస్థితి వచ్చేస్తుంది. పరాయి దేశానికి వెళ్ళిపోయాడు, ఒంటరిగా వెళ్ళాడు, మరి యొక్క పనివాడిగా వెళ్ళాడు. అసలు ఎంత భయంకరమైన బాధాకరమైన విషయం అంటే చాలా బాధాకరమైన విషయం. అలాంటి పరిస్థితుల్లో కూడా అతను ఏం తెచ్చుకున్నాడో తెలుసా? ధైర్యాన్ని తెచ్చుకున్నాడు. అసలు అతని ధైర్యం ఏంటి, అతని బలం ఏంటి అని చూస్తే దేవుడు అతని ధైర్యము, అతని బలమై ఉన్నాడు. కనుక దేవుడిని ప్రార్థించే విషయంలో కానీ, దేవుడి కొరకు వ్యక్తిగతంగా వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే విషయంలో కానీ, మరి దేవుని యొక్క హృదయాన్ని కలిగే జీవించే విధానం కానీ యేసేపును మనం చూడగలం. ఎందుకనంటే పొతిఫర్ భార్య మరి పాపం చేయమని ప్రేరేపించినప్పుడు నా దేవునికి విరోధంగా నేను పాపం చేయజాలని చెప్పాడు కదా. అంత ఖచ్చితంగా వాక్యానికి అనుకూలంగా జీవించాడు. అలాంటి వాళ్ళు ఎలా ఉంటారంటే ఎలాంటి పరిస్థితులైనా ఒంటరిగా ఉన్నా సరే వాళ్ళు ధైర్యంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ అపవాదతో కాంప్రమైజ్ కాకుండా దేవునితో మరి రోషం కలిగి పౌరుషం కలిగి జీవిస్తారు. కాబట్టి ఆ రోషం కలిగిన దేవుడు ఒంటరిగా ఉండి ఎలా పోరాడి మరణాన్ని జయించే ధైర్యాన్ని కలిగి ఉన్నాడో అలాంటి ధైర్యం అనేది అటువంటి వారికి ఉంటుంది పిల్లరా. మీ జీవితాల్లో కూడా ఈరోజు దినాన్ని నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే ఖచ్చితంగా మీరు ధైర్యం కలిగి ఉండండి. ఎందుకనంటే ఏ పరిస్థితులు ఎలాగున్నప్పటికీ మీరు ప్రేమించే దేవుడు, మీరు సేవించే దేవుడు, మీరు ప్రార్థించే దేవుడు చాలా గొప్పవాడు. ఎందుకనంటే ఆయన గొప్పతనం ఎంత గొప్పదంటే ఆకాశమైన సింహాసన, భూమి ఆయన పాదపీఠం. అంత గొప్ప దేవుడిని మీరు కలిగి ఉన్నారు. కాబట్టి ఏ విషయంలో కూడా మీరు అధైర్యపడకండి. ధైర్యం తెచ్చుకొని విశ్వాసంతో మళ్ళీ ప్రభా ఈ విషయంలో నన్ను ఎలా నడవమంటావు, ఏం చేయమంటావు అని చెప్పి దేవుని అడిగి ముందుకు నడవండి. చాలామంది ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోయినప్పుడు భయపడిపోతూ ఉంటారు కదా. అధైర్యపడకండి, మళ్ళీ ఎగ్జామ్స్ రాయండి, దేవుని వైపు చూడండి. చాలామంది జాబ్కి వెళ్ళిన వాళ్ళు మరి అన్ఫిట్ అయినప్పుడు అయ్యో ఏంటి నా ఉద్యోగం నాకు రావట్లేదు, ఇంటర్వ్యూలు అన్నీ ఫెయిల్ అయిపోతున్నాను ఆలోచిస్తున్నారా? దేవుడు మళ్ళీ మీకు ఉద్యోగం ఇవ్వడానికి అవకాశమే ఉంటుంది. మీరు దేవుణ్ణి అడిగి వెళ్ళండి, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు పిల్లరా. మరి అంతేకాకుండా మరి చాలామంది కొన్ని విషయాల్లో ముందుకు ప్రోత్సాహకరంగా వెళ్ళిన వాళ్ళు ఈరోజు ఏ ఆధారం లేక ధైర్యాన్ని కోల్పోయి బాధపడుతున్నారా? దేవుడు అంటున్నాడు మళ్ళీ మీరు దేవుణ్ణి అడుగుతూ దేవుణ్ణి మీకు తోడుగా చేసుకొని మీరు వెళ్ళండి. ఖచ్చితంగా దేవుడు మీ ఏడల అద్భుతం చేస్తాడు. ఎందుకంటే దేవుని యొక్క పేరు ఏమై ఉందంటే ఇమ్మానుయేలు దేవుడు. ఇమ్మానుయేలు దేవుడు అంటే భాషాంతం దేవుడు మనకి తోడని అర్థం పిల్లరా. కనుక ఆ దేవుడు మీకు తోడుగా ఉన్నంతకాలం ఏమీ జరగదు కదా. మరి మరియా యోసేపుని చూసినట్లయితే యోసేపుని నిజంగా వారి జీవితాల్లో ఏం జరిగిందనంటే మరి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారిని పుట్టి ఉన్నప్పుడు కూడా మరి ఆ పరిస్థితిలో కుమారుడిని కాపాడుకోవడం కష్టం. కానీ దేవదూత ద్వారా దేవుడు మార్గాన్ని చూపించి ఆ కుమారుడు సురక్షితంగా బతికినట్టుగా యేసు ప్రభు వారు మరి అంత సేవను చేయడానికి కృపనిచ్చే దేవుడు ఉన్నాడుగా. ఈరోజు మీ పరిస్థితులు కూడా ఏమైనప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడి మీరు బ్రతికినట్లయితే అధైర్యపడవలసిన లేదు, ధైర్యంగా ఉండొచ్చు. బైబిల్లో మీరు చూసినట్లయితే యెహోషువ 1:9 అంటారు, నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండెను. చూసారా, మీరు నడిచే మార్గం అంతట్లో ఎవరు తోడై ఉంటారంట? దేవుడు మీకు తోడై ఉంటాడంట. దేవుడు మీకు తోడై ఉన్నప్పుడు మీరు భయపడవలసిన పని ఏమీ లేదు. మీరు నడిచే మార్గం అంతట్లో మీరు ఏ మార్గం నడుస్తున్నారో ఆ మార్గంలో దేవుడు తోడై ఉంటాడు కదా. మంచి మార్గాలు, మంచి ఆలోచనలు చెప్తారు కదా దేవుడు. కనుక మీరు ఏం చేయాలంటే నా మార్గంలో దేవుడు తోడే ఉన్నాడు అనేటువంటి నిరీక్షణ కలిగి మీరు ప్రతి పనిలో ఆసక్తిగా పని ముందుకు పూనుకోండి పిల్లరా. ఎక్కడా కూడా మరి ధైర్యాన్ని కోల్పోయే పాపానికి చోటు ఇవ్వద్దు. ధైర్యాన్ని కోల్పోయేటువంటి వాక్యానికి అవిధేయకరమైన జీవితాన్ని కూడా మీరు జీవించొద్దు. అంతే, ఎలాంటి భయాలైనా సరే మిమ్మల్ని దేవుడు చెప్తున్నాడు ధైర్యవంతులుగా ఉంచి వాటన్నిటిని జయించేటువంటి జ్ఞానము, శక్తి, బుద్ధి, బలము ఇస్తాడు కదా. సొలొమోను కూడా భయపడ్డాడు. అయ్యా ఈ ప్రజలతో ఎలా ఉండాలి నాకు అర్థం కావట్లేదు అయ్యా, నీ జ్ఞానం నాకు కావాలని దేవుణ్ణి అడిగినప్పుడు
సొలొమోనులోని భయమంతా తీసేసి దేవుడి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి సొలొమోను చక్కగా మరి ఆ యొక్క ప్రజల్ని చూసుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. పిల్లరా, మీ జీవితాల్లో కూడా మీ కుటుంబాన్ని ఎలా చూసుకోవాలి, మీ యజమాని దగ్గర ఎలా ఉండాలి, మీ యజమానురాల దగ్గరికి ఎలా ఉండాలి, మీ కుటుంబ సభ్యుల దగ్గర ఎలా ఉండాలి, వీళ్ళు చాలా భయంకరంగా ఉన్నారు కదా అని అనుకుంటున్నారా? ఏమీ పర్వాలేదు. ప్రార్థనకు అసాధ్యమైంది ఏమీ లేదు. మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో మంచి విషయం కొరకు మీరు ప్రార్థించండి. ఈ రోజు కాదు, రేపు కాదు, ఎల్లుండి కాదు, ఎన్ని రోజులైనా ప్రార్థించండి. ఆ విషయంలో దేవుడు మీకు ఖచ్చితంగా జయమిస్తాడు. ఎందుకనంటే ప్రార్థన వినే దేవుడు మీ దేవుడు. పిల్లరా, మన దేవుడు ఎవరు? అసాధ్యాన్ని సాధ్యపరిచే దేవుడు, శూన్యంలో సమస్తాన్ని సమకూర్చే దేవుడు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకోండి. మరి పొతిఫర్ భార్య ఆ విధంగా ఆ యొక్క యోసేపు మీద అన్నప్పుడు ఆయన పరిస్థితి ఏమైపోనంటే ఎంతో వేదన అయిపోను. కానీ దేవుడు ఆ చెరసాల బంధకాల నుంచి విమోచించలేదా, విడిపించలేదా? అంతకంటే ఉన్నతమైన స్థాయికి దేవుడు తీసుకెళ్ళలేదా? అంతేగాని అయ్యో ఇంకా నా పని అయిపోయింది, నేను దేవుని కొరకు నిత్యము కూడా ఉంటున్నాను కదా, నాకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది, ఇంకా నా జీవితం అయిపోయింది అనుకోలేదు. కానీ ప్రభు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించాడని ఆ జైలు అధికారికి మరి ఆ యొక్క విశ్రాంతి తీసుకునే విధంగా అతను ఆ యొక్క ఖైదీలందరినీ కూడా మాట్లాడి చక్కగా యాక్టివ్గా బలపరుస్తూ ఉండేవాడంట. పిల్లగా కనుక మీరు కూడా ప్రతి పరిస్థితుల్లో కూడా ధైర్యం తెచ్చుకొని ఉన్నట్లయితే తగిన సమయంలో దేవుడు ఒక అద్భుతం అనేది మీ ఎడల కనపరచబోతున్నాడు. మత్తయి సువార్తలో అదే చెప్తారు కదా, ఏమనంటే 9వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, ఇదిగో జనులు పక్షవాయుతో అక్కడ ఏమనుంటుందంటే మంచం పట్టి ఉన్న ఒక ఆయన యొద్దకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసమును చూచి, కుమారుడా ధైర్యంగా ఉండవు, నీ పాపము క్షమింపబడి ఉన్నవి పక్షవాయు గలవారితో చెప్పాను. చూసా, మరి పక్షవాయు గలవారితో చెప్తున్నారు ఏంటి? ధైర్యంగా ఉండు. ఎందుకు భయపడుతున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు ధైర్యంగా ఉంటే నేను పక్షంగా నేను అద్భుతము చేస్తాను. నీ పాపములు క్షమింపబడ్డాయి కదా. పక్షవాయు గలవారు ఏమంటున్నాడు? నీ పాపములు క్షమింపబడ్డాయి అని చెప్తున్నాడు. కనుక క్షమింపబడినప్పుడు మీరెందుకు అధైర్యపడుతున్నారు? దేవుడు మీ పాపాన్ని క్షమిస్తాడు, ప్రతి పాపాన్ని క్షమిస్తాడు కదా. చాలాసార్లు మరి ఎందుకంటే దేవుడిలోని గొప్పతనం ఏంటంటే ప్రతి మనిషిలోని అవిధేయతని క్షమించి ప్రేమించి వారిని దగ్గర చేర్చుకొని వాళ్ళని ఉన్నతమైన స్థాయిలో ఉంచడమే దేవుని యొక్క ఉద్దేశం. అయినప్పటికీ కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ప్రవర్తించినటువంటి యోధ తన జీవితంలో తన ప్రాణాన్ని తనే కోల్పోయాడు. దేవుడు మంచి చేయాలని ఆలోచించుకున్నప్పుడు కూడా యోధ ఉన్న చెడు హృదయాన్ని బట్టి యోధ నష్టాన్ని చూచాడు. పిల్లల ప్రాణాన్ని కోల్పోయాడు. అలాగే మరి పశ్చాత్తాపడినటువంటి పేతుర్ని మళ్ళీ దేవుడు చారు తీసుకొని, అయ్యో నువ్వు నా గురించి తెలియదన్నావే, నేను నీతోనే ఉన్నాను కదా, నీకు ఎప్పుడు మేలు చేస్తూ వచ్చాను కదా, కానీ ఆ చిన్నపిల్ల దగ్గర నువ్వు ఎందుకు నా గురించి తెలియదు, అవన్నీ అబద్ధమాడావు అని దేవుడు అతను విడిచిపెట్టలేదు. కానీ ప్రభువా నేను తప్పు చేశాను, నన్ను క్షమించని పేతురు అడిగినప్పుడు దేవుడు వెంటనే పేతురుకి ఏం చేశాడండి? వెంటనే ఆయన ఆ యొక్క సంఘాన్ని ఏలమని దేవుడు పేతురికి క్షమించి అప్పగించాడు. పిల్లరా, మీ జీవితాల్లో కూడా దేవుడు ఏ అవిధేయతలు మిమ్మల్ని నుండి బలహీనపరిచి మిమ్మల్ని భయాందోళన కలుగు చేస్తున్నాయో వాటన్నిటి నుంచి దేవుడు ఈరోజు దినాన్ని మిమ్మల్ని క్షమిస్తాడు. కాబట్టి మీరు చేయవలసింది ఏంటంటే ప్రభు యందు మళ్ళీ విశ్వాసం ఉంచి బలమైన ప్రార్థనతో ఉండి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ ఎక్కడ కూడా దుష్టునికి చోటు ఇవ్వకుండా మిమ్మల్ని మీరు కనపరుచుకున్నట్లయితే దేవుడు అద్భుత కార్యము చేస్తాడు. పిల్లరా, అందుకే బైబిల్ చెప్తుంది భయపడకుండా మీరు ఎలా ఉండాలంట? ధైర్యము తెచ్చుకోమంటున్నారు కదా. ఇశ్రాయేల్ దేవుడు ఏం చెప్తాడంటే మరి ఇశ్రాయేల్కి చూద్దాం పిల్లరా, జెఫన్యా 3వ అధ్యాయం 16వ వచనం మనం ధ్యానించినట్లయితే అక్కడ ఏముంటుందంటే యెరూషలేమా భయపడకము, అక్కడ సియోను ధైర్యము తెచ్చుకోనము అంటాడు. యెరూషలేమా భయపడద్దు, ధైర్యము తెచ్చుకోమంటాడు దేవుడు. హల్లెలూయా చెప్దాం. అంతేకాకుండా మరి ప్రతి పరిస్థితుల్లో కూడా యెహోవా మరి హెస్కేల్తో కూడా చెప్తున్న మాటల్లో చూసినట్లయితే హెస్కేల్ 2వ అధ్యాయం 14వ వచనంలో చూసినట్లయితే నేను నీకు శిక్ష విధింపబో కాలము ఓర్చుకున్నట్టుకు చింతకాలము చాలినంత ధైర్యం నీ హృదయంలో కలదా అంటున్నాడు కదా. మనం ఒకసారి సరిచేయడానికి వ్యక్తిగతంగా మీ యొక్క హృదయాల్లో ఉన్నటువంటి అపవిత్ర నుంచి మిమ్మల్ని విమోచించి విడిపించడానికి దేవుడు ఏమంటున్నాడంటే ధైర్యాన్ని కలిగి జీవించు అంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే అపవిత్రత మీ జీవితాన్ని ఏం చేస్తుందంటే నాశనం చేస్తుంది. అలాంటప్పుడు దేవుడు కొన్నిసార్లు శిక్షించే పరిస్థితి వస్తుంది కదా. తప్పిపోయిన కుమారుడు ఏం చేస్తాడనంటే ఆయనలో ఉన్న అపవిత్రత ఏంటనంటే లోక స్నేహం చేశాడు, లోకస్తులందరితో మిళితం అయిపోయాడు. వాళ్ళు ఎలా చెప్తే అలా ప్రవర్తించాడు. ఇంటి వారని చూడకుండా వారందరితో సమాధానాన్ని కోల్పోయాడు. తన జీవితం నచ్చినట్టుగా నాకున్నదంతా ఇచ్చేయండి అని చెప్పి పరిగెత్తాడు. ఆ పరిగెత్తినప్పుడు అందరూ అన్నీ ఉపయోగించుకొని చివరికి అతన్ని ఏం చేశారండి? పంది పొట్టు కూడా తినడానికి లేని స్థితికి తీసుకొచ్చేసారు. అప్పుడు తిరిగి పశ్చాత్తాపడే నా తండ్రి ఇంటికి వెళ్తే నా తండ్రి నాకు సమస్త విషయాలు దీవిస్తాడని చెప్పేసి నమ్మి పశ్చాత్తాపడై వచ్చినప్పుడు
తండ్రి విడిచిపెట్టలేదు, అతను వెంటనే చేర్చుకున్నాడు. అలాగా కొన్ని సందర్భాల్లో అపవిత్రత పోవాలంటే కొన్ని శిక్షల గుండా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అపవిత్రత అనే కార్యక్రమాల గుండా మీరు వెళ్లకుండా మిమ్మల్ని మీరు సరిచేసుకుంటారు. కాబట్టి అప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ధైర్యం విడవక, దేవుడు నాతోనే ఉన్నాడు, నన్ను విడిపిస్తాడు, నన్ను విమోచిస్తాడు, నన్ను భయపడుతున్న పరిస్థితులన్నీ కూడా దేవుని యొక్క ధైర్యంతో నేను జయిస్తాను అనేటువంటి నమ్మకం మీకు ఉండాలి. సౌలు కూడా భయపడ్డాడు కదా. ఎవరికండి? సౌలు కూడా చాలా భయపడ్డాడు. అయినప్పటికీ కూడా దావీదు అంటాడు కదా, మరి ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఏ మాటివాడు అంటాడు. ఆ ధైర్యం మళ్ళీ సౌలుకి లేదు. ఎందుకంటే సౌలులో వ్యక్తిగతంగా ఆత్మవిశ్వాసం చాలా బలహీనుడైపోయాడు. ఈరోజు మీకు ఆత్మవిశ్వాసం ఎంత అవసరమై ఉంది. కాబట్టి ఆత్మవిశ్వాసాన్ని కలిగి, ధైర్యం కలిగి మీరు ముందుకు నడిచినట్లయితే దేవుడు మీరు అద్భుతము చేస్తాడు. అందుకే ధైర్యమును విడవద్దు అని చెప్పి దావీదు కీర్తనలో కూడా చదువుదాం ప్రియులారా. కీర్తన 27:3 మనం చూసినట్లయితే, నాతో యుద్ధము చేయుటకు దండు దిగిన నా హృదయం భయపడదు, నా మీదకి యుద్ధము రేగినను దానిలో నేను ధైర్యము విడవకుందును అంటున్నాడు. చూసారా, ధైర్యం ఏం చేస్తున్నాడట? విడవకుంటాడట. అంటే నాతో దండు దిగినను నేను భయపడను అంటున్నాడు. ఎంత గొప్పది, ఎంత గొప్ప విశ్వాసం కదా. ఈరోజు చాలామంది ధైర్యాన్ని కోల్పోవడానికి కారణం ఏంటంటే దేవుడు ఉన్నాడని, అడుగు వాటిని దయచేస్తాడని మనం అడిగితే దేవుడు కార్యం చేస్తాడు కదా, నాతోనే దేవుడు ఉంటాడు కదా, నేను ఒంటరివాడిని కాదు, ఒంటరిదాన్ని కాదని చెప్పి నిరీక్షణ ఆలోచన మీకు ఎందుకు ఉండట్లేదని చెప్పి ఈ సమయంలో దేవుడు అడుగుతున్నాడు. ఈ కుటుంబ భారం ఎలా ఎత్తుతాం? ఈ అనారోగ్యం నుంచి ఎలా స్వస్థత పొందుతాం? ఏమన్నా బిడ్డలకు వివాహం ఎలా చేస్తాం? మరి వివాహం చేసినప్పుడు ఆ కుటుంబంలో మంచి మర్యాద ఎలా చూస్తాం అనేటువంటి భయాలకి గురి అయిపోయే పరిస్థితిలో ఉండి ధైర్యాన్ని కోల్పోదు. దేవుడు అంటున్నాడు, ధైర్యం తెచ్చుకో నా కుమారి, నా కుమార్తె, ధైర్యం తెచ్చుకో, బాధపడక, దేవుడు నీ పక్షంగా ఉన్నాడు, అద్భుతం చేస్తాడు. నువ్వు ఎవరిని కోల్పోయినా, నీ పితరులను కోల్పోయినా నువ్వు బాధపడద్దు, దేవుడు నీ పక్షంగా ఉండి అద్భుతమైన కార్యం చేస్తాడు అని చెప్తున్నాడు. కనుక అపవిత్రమైనది కానీ, దేవునికి అవిధేయతగా ఉన్నది కానీ, హృదయంలో మాలిన్యాలు కానీ ఉన్నట్లయితే అన్నీ విడిచిపెట్టాలి కదా. ఎందుకంటే అక్రమం చేయవారులారా నా ఇద్దరు నుండి తొలగిపోడి అంటున్నాడు. అలాంటి పరిస్థితులు రాకుండా మిమ్మల్ని మీరు జాగ్రత్త పరుచుకుందరు గాక. మరొక మాట అక్కడ ఏమంటాడనంటే, ఇశ్రాయేల్ దేవుడు చెప్పిన మాట ఏంటనంటే, కాగా మరి 1 దినవృత్తాంతాలు 15:7 చూస్తే, కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించి మీ కార్యము సఫలమగును. మీ కార్యాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడంట? సఫలం చేయబోతున్నాడంట. కనుక మీరు బలహీనులు కాకూడదు. కనుక సఫలం చేసే దేవుడు ఉన్నాడు. కాబట్టి మీ అడుగులు వెనక్కి వేయకండి కానీ ముందుకు వేసి విశ్వాసంతో మీరు ఏ పనినైనా కొనసాగించండి. దేవుడు మీ అద్భుత కార్యాలు చేస్తాడు పిల్లరా. విశ్వాసం గొప్ప అద్భుతాలని కలిగిస్తూ ఉంటుంది. మరొక మాట ఏమంటాడంటే, హెబ్రీ 4:16 కూడా అక్కడ కూడా మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కృప పొందినట్లుగా ధైర్యంతో కృపాసమునొద్దకు చేరుదాము కదా. బుద్ధికే కూడా ధైర్యం తెచ్చుకొని ఎస్తేరు దగ్గరికి వెళ్ళాడు. ఎస్తేరు కూడా ధైర్యం తెచ్చుకొని రాజు దగ్గరికి వెళ్ళింది. అలా ధైర్యం అనేది ఉంటే దేవుడు శాసనాలు కూడా తిప్పుకొట్టినట్టుగా అద్భుతాలన్నీ మీ జీవితాల్లో జరిగిస్తూ వస్తాడు. కనుక మీరు ధైర్యం విడవద్దు. మరొక మాట ఏమంటాడు? 2 తిమోతి 1:7 కూడా మనం ధ్యానించినట్లయితే, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము ఆత్మీయ ఇచ్చును కానీ పిరికితనం గల ఆత్మని ఏమంటున్నాడు ఇక్కడ? ఇయ్యలేదు. పిరికితనం గల ఆత్మని దేవుడు మీకు ఇయ్యలేదు. కనుక పిరికితనంతో మీరు బాధపడవలసిన పని ఏమీ లేదు. దేవుడు మీ ఎడల గొప్ప కార్యాలు చేయబోతున్నాడు, ఆశ్చర్య కార్యాలు చేయబోతున్నాడు. కాబట్టి పిరికి పొంద వలె ఉండి మీరు బాధపడి భయపడకండి. అటువంటి వారు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోరు. కాబట్టి మీరు ధైర్యం తెచ్చుకొని ప్రభు యందు విశ్వాసంతో నమ్మకంతో ఎల్లవేళలా ఆయన ఆత్మ చెప్పును మీరు నడిపింపబడాలి. మీ కొరకు నేను ఒక ప్రత్యేకమైన ప్రార్థన కూడా చేయటం జరుగుతుంది బిడ్డలారా. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. నీ ప్రియ బిడ్డలు ఏ బాధతో, ఏ వేదంతో, ఏ దుఃఖంతో ఉన్నారో ప్రభా, ఏ భయాందోళనకు గురి అయిపోయి ప్రభా బాధపడుతున్నారో ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఈరోజు దినాన్ని మాట్లాడే ధైర్యం తెచ్చుకోండి. నేను ఉన్నాను మీతో అంటున్నా. కాబట్టి ప్రభా గొప్ప ధైర్యాన్ని వారు కలిగించే, ఆ పిరికితనాన్ని కలిగించే, ఆ భయాన్ని పుట్టించేటువంటి పరిస్థితులు కానీ, ఏ పాపమైనా వాళ్ళని భయపెట్టే పరిస్థితికి వచ్చిందా, అక్రమమైనటువంటి పనులు వారి జీవితాన్ని భయపెట్టే పరిస్థితికి వచ్చిందా ప్రభు అని క్షమించండి. ప్రభు నీ రక్తంలో కడగండి, పరిశుద్ధపరచండి, పవిత్రపరచండి, ధైర్యపరచండి, బలపరచండి. మళ్ళీ వారి పనులు వారికి జయము దయచేయండి ప్రభు. చదువుకునే పిల్లలు భయము వారిలో ఉంటే తొలగించి ప్రభు ధైర్యాన్ని ఇవ్వండి ప్రభు.
ఎగ్జామ్స్ రాసే బిడ్డలకు ఉద్యోగాలకి అప్లై చేసుకున్న కొత్త పోస్టింగ్స్కి వెళ్ళిన వారికి కొత్త కార్యక్రమాలు చేస్తున్న వారికి ధైర్యాన్ని వాడు ఏ శత్రువు అయితే భయపడుతుందో బాధపడుతుందో భయం వేస్తుందో వారిని బిడ్డను ఆలోచిస్తున్నారు వాళ్ళందరికీ ఇప్పుడే యేసుక్రీస్తు నామములో శత్రు సమూహాన్ని నలుమూలలా నాశనం చేసి ప్రభు వారి పక్షంగా జయమిచ్చి ధైర్యాన్ని ఇచ్చి బలం ఇచ్చి ప్రభు వాళ్ళని వేధిస్తున్న పీడిస్తున్న దురాత్మ శక్తులు అంధకార శక్తుల్ని యేసుక్రీస్తు నామములో లయపరిచి ప్రభు గొప్ప కార్యం జరిగించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమె దేవుడు మిమ్మల్ని ఎల్లవెల్లా దీవించి ఆశీర్వదించును గాక. ఒక అద్భుతమైన సాక్ష్యం విందాం. దేవుని నామానికి వందనాలు. సిస్టర్ సంజయ్ సిస్టర్ గారికి, పాశ్రమ గారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చిన తర్వాత అనేక అద్భుతాలు మేము చూసామండి. మరి మొదటగా నేను ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడ్డానండి. మరి తినడానికి తిండి కూడా లేని స్థితిలో నేను ఉండేదాన్ని. మరి ప్రార్థన చేశారు సిస్టర్ సంజయ్ రాణి గారు. మరి ప్రార్థన చేసిన తర్వాత మరి అనేక అద్భుతాలండి. మరి దేవుని కృపను బట్టి మరి నాకు మంచి జాబ్ దొరికిందండి. దొరికిన తర్వాత అందులో ఆర్థికంగా బలపడి స్థిరపడి ఉన్నానండి. మరి శాలరీ కూడా మరి మంచి శాలరీ ఇచ్చి మరి ప్రభు నన్ను నడిపిస్తున్నారండి. ఈ రోజు మేము ఇలా ఉన్నామంటే దేవుని కృప, సిస్టర్ సంజయ్ రాణి గారి ప్రార్థన అండి. మరి ఆర్థికంగా అనేక ఇబ్బందులు మరి మాకు దేవుడు అనేక మేలులు చేశారండి. దాన్ని బట్టి వందనాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రెండోదిగా అమ్మ నాన్నగారు ఇచ్చిన స్థలం ఉండేదండి. ఎన్నో సంవత్సరాలుగా నేను ఆ ఇల్లు కట్టుకోవాలని ఆశపడేదాన్ని. మరి తినడానికి తిండే ఉండేది కాదు. అలాంటి ఇల్లు ఎలా కట్టుకుంటానో బాధపడేదాన్ని. ఆ టైంలో మరి సిస్టర్ సంజయ్ రాణి గారికి మరి చెప్పి మరి ప్రార్థన చేయించానండి. మరి వారి పాశ్రమ గారు మరి ఆ గృహానికి వచ్చి మరి ఆ భూమి మరి ప్రార్థన చేశారండి. చేసిన నెలలో అద్భుతం కార్యంగా దేవుడు చేశారండి. ఆ డబ్బులు అంతా కూడా దేవుడే మరి సమకూర్చి మరి మంచి గృహాన్ని దేవుడు కట్టించి ఇచ్చారండి. ఇది కేవలం సిస్టర్ సంజయ్ రాణి గారి ప్రేయర్ వల్ల, అలాగే దేవుని కృపణ వల్ల అండి. మరి అలాగే మూడోదిగా కూడా మరి నాకు అనారోగ్యం ఉండేదండి. చాలా అనారోగ్య పరిస్థితి, దగ్గు విపరీతంగా సంవత్సరం కూడా దగ్గు వచ్చేసేదండి. ఆ దగ్గు వస్తే 10 నిమిషాలు పావుగంట తగ్గేది కాదు. నేను ఎంతో బాధపడేదాన్ని. అప్పుడు మరి సిస్టర్ గారు ఒకసారి మా సిస్టర్ సంజయ్ రాణి గారు మరి మా గృహానికి వచ్చి దర్శించినందుకు వచ్చారండి. వచ్చిన పరిస్థితి చూసి, ఏటి సిస్టర్ గారి పరిస్థితి అంటే నాకు ఇలా ఉందని చెప్తే అప్పుడు సిస్టర్ గారు అయ్యో అని బాధపడి ఆ రోజు ప్రార్థన చేశారండి. ఆ ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మరి అద్భుతంగా కార్యం చేసి ఆ దగ్గు ఇప్పటి వరకు మరి లేదండి. మరి అంత అద్భుతం అంటే దేవుడికి వందనాలండి. మరి ప్రతి ఒక్క స్థితిగతిలో కూడా మమ్మల్ని దేవుడు మార్చారు. ఆ ఆర్థికంగా మా దేవుళ్ళు ఎన్నో స్థితిగతులు మార్చారు. ఇదంతా దేవుని కృప, సిస్టర్ సంజయ్ రాణి గారి ప్రార్థన అండి. అనేక అద్భుతములు మేము చూస్తామండి. మరి గృహానికి మరి వచ్చిన తర్వాత మరి ప్రతి ఒక్క బలహీనంగా మేము ఉండేదాన్ని. ఎప్పుడు ఒంటరిగా ఉండి బాధపడేదాన్ని నేను. అప్పుడు మా పరిస్థితులు సిస్టర్ గారు ప్రతి ఒక్క మాట కూడా నేను ఫోన్లో చేసి చెప్తూ ఉండేదాన్ని. సిస్టర్ గారు భయపడకుండా మీకు దేవుడు అద్భుత కార్యాలు చేస్తారు, మీ అందరూ దేవుడు అనేక అద్భుతాలు చేస్తారని ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు ముందుండి సిస్టర్ సంజయ్ రాణి గారు ప్రతి ఒక్క విషయంలో కూడా మాకు ధైర్యపరిచి బలపరిచి దేవుళ్ళు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ప్రార్థన ఎలా చెయ్యాలి అన్ని కూడా మరి ఒక ఆత్మీయ తల్లిగా మరి సిస్టర్ సంజయ్ రాణి గారు నేర్పించారు. మరి దేవుని కృపను బట్టి మేము ఇలా ఉన్నాడు. కేవలం మరి సిస్టర్ గారు మరి దేవుని కృప, సిస్టర్ సంజయ్ రాణి గారి ప్రార్థన అండి. మరి ప్రతి ఒక్క అనేక వాక్యంలో కూడా వాక్య పరిచయం కూడా మాకు ఎంతో బాగా మరి అర్థమయ్యేలాగా ప్రతి ఒక్క పాయింట్ కూడా మాకు ఎంతో గద్దించి మరి చెప్తారండి. మరి మా తప్పులు మా ఏమున్నా సరే సరిచేసి ప్రతి ఒక్క దీంట్లో కూడా మాకు ఎంతో అండగా ప్రతి ఒక్క దీంట్లో ఉంటున్నారండి. దాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేసుకుంటున్నాం. మరి దేవుని కృపను బట్టి వాళ్ళు ఇలా ఉన్నామండి. మరి 3 సాక్ష్యాలు బట్టి కూడా మరి దేవుడికి వందనాలు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించను కాక మరి ఈ సాక్ష్యం చూసిన వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్క బిడ్డ కూడా జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి అనేక అద్భుతాలు కూడా మీరు కూడా చూడాలని ఆశపడుతున్నానండి. మరి ఒక చిన్న సాక్ష్యం దేవుడు దీవించను గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియులైన మీరు దేవుని ఆత్మ ద్వారా నింపబడుతున్నారని అనేక విషయాలు మీ గురించి మాకు తెలియపరుస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. వాక్యం ద్వారా కూడా చాలా మంది బలపడుతున్నారని మీ వర్తమానాలు మాకు అందిస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఎల్లవెల్లా దీవించును గాక ప్రియులరా. మరి అలాగే చాలా వరకు ఒక ప్రార్థనా విన్నపాలు, మీ ప్రార్థనా విన్నపాలు మాకు తెలియపరుస్తున్నారు. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని కూడా మేము ఆశపడి ఉన్నాం ప్రియులరా. ఎందుకనంటే మీకున్న ప్రతి అక్కర ప్రభువైన యేసుక్రీస్తు నామములో తీర్చబడుతుంది. నమ్ముటి నీ వల్ల అయితే నమ్మవారికి సమస్తము సాధ్యం అని బైబిల్ సెలవిస్తుంది. కాబట్టి
ఈరోజు దినాన్ని మనం చూడవలసిన విషయం ఏంటంటే మరి కొంతమంది ప్రార్థనా విన్నపాలని మన యందు కోరి ఉన్నారు కనుక వారు కూడా ప్రత్యేక ప్రార్థనలు చేయాలని ఆశపడుతున్నాం. మరి చూసినట్లయితే మరి బాలరాజు గారు తిరుపతి నుంచి ప్రార్థనా విన్నపాన్ని కోరి ఉన్నారు. మరి 2 కళ్ళు కనిపించాలి అతనికి అని చెప్పి ప్రార్థన చేస్తాం పిల్లరా. మరి అదే కుమారి గారు గుంటూరు జిల్లా నుంచి భర్తకు మారుమనసు పొందాలి, చర్చికి కుటుంబం అంతా రావాలి అని చెప్పి ప్రార్థనా విన్నపాన్ని కోరి ఉన్నారు. వారి కొరకు కూడా ప్రార్థన చేయడం జరుగుతుంది. మహోన్నతుడా నీకు వందనాలు. బాలరాజు గారు ఏ సమస్యతో అయితే బాధపడుతున్నారో ఆ కంటి చూపు ఎందు నిమిత్తం సరిగ్గా కనబడట్లేదో అయా సహోదరులను ముట్టుకొని స్వస్థపరిచి ప్రభా గొప్ప అద్భుత కార్యం జరిగించి బాలరాజు గారి స్వస్థతను దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అట్టి విధంగానే యేసయ్య నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాను. కుమారి గారు గుంటూరు నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. యేసుక్రీస్తు నామములో ప్రభువా నాయన ఆ కుమార్తెకున్న సమస్యలన్నీ తీరిపోను గాక నాయన నీకు వందనాలు. భర్త గారు నిజమైన మారుమనసు రక్షణ అనుభవాలు నడిపించి కుటుంబం అంతా చర్చకొచ్చినట్టుగా నీ కృపా కనికరాలు కుమ్మరించండి ప్రభా. అట్టి విధంగా సత్యవతి గారు కూడా ప్రార్థనా విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. పాలకొల్లు నుంచి తండ్రి కుమార్తెతో మాట్లాడి దర్శించండి ప్రభా. నీకు స్తోత్రం నాయన. అయా నీకు వందనాలు తండ్రి. దేవా స్తోత్రం చెల్లిస్తున్నాను. పిల్లలకి తల్లికి బాగా చూసుకునేలాగా ప్రభా నాయన దేవ అద్భుతం చేయ ప్రభా నాయన. అరికాల నొప్పుల నుంచి సంపూర్ణమైన స్వస్థతను దయచేయండి ప్రభా. పిల్లల తల్లిని ప్రేమించే హృదయం దయచేయండి. ఆ కుమార్తెను ఆ విధంగా ప్రతి అక్కడి నుంచి విడిపించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మరి దేవుడు ఖచ్చితంగా మీ సమస్యల నుంచి మిమ్మల్ని విడిపిస్తారు పిల్లరా. అదేవిధంగా సువార్తమ్మ గారు కూడా ప్రార్థన విన్నపాన్ని కోరిన గుంటూరు జిల్లా నుంచి మరి పాప ఇల్లు కట్టబడాలనేసి అడుగుతున్నారు. మరొక మాట ఏంటంటే సరోజిని గారు తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. మరి కుమారి రమణమూర్తి గారికి మరి లివర్ ప్రాబ్లం స్వస్థత కావాలని చెప్పి కుమారుడికి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. చేస్తాం పిల్లరా. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. సువార్తమ్మ గారు గుంటూరు జిల్లా నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. ప్రభా యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాను. పాప ఇల్లు కట్టబడడానికి సహాయం చేయండి. అడ్డు ఆటంకాలని యేసుక్రీస్తు నామంలో బంధిస్తున్నాను ప్రభా. అద్భుతమైన కార్యం జరిగించండి ప్రభా. అంతేకాకుండా ఇదిగో ప్రభా యేసుక్రీస్తు నామంలో సరోజిని గారు ప్రార్థన చేస్తున్నాను తండ్రి. సరోజిని గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అయ్యా కుమారుడికి రమణమూర్తికి నాయన సంపూర్ణంగా లివర్ స్వస్థత సంపూర్ణంగా మీరు అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. కుమారుని ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. అద్భుతమైన కార్యం జరిగించమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రం నాయన. లక్ష్మి గారు మంగళగిరి నుంచి ప్రభా కడుపు నొప్పి నుంచి సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి. కుమార్తెను ముట్టుకొని స్వస్థపరచండి. లార్డ్ నీకు వందనాలు ప్రభా. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు ఇప్పుడే వాళ్ళకి దైవక స్వస్థతలు వచ్చిన కాక నీకు వందనాలు తండ్రి. అలాగే లక్ష్మి గారికి కూడా స్వస్థత వచ్చిన కాక నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభా. సరోజిని గారు కూడా ప్రభా గుంటూరు జిల్లా నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. యేసయ్య నీకు వందనాలు ప్రభా. ఆయాసము శరీరంలో ఉన్నటువంటి బలహీనత నుంచి సంపూర్ణమైన విడుదల దయచేసి కుమార్తె నాయన యేసయ్య నామములో ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నీకు వందనాలు ప్రభా. నీ ఆత్మని బిడ్డలను తాకును కాక నీకు స్తోత్రం నాయన. అటు విధంగా ఇదిగో ప్రభా శారదా గారు ప్రభా హైదరాబాద్ నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను ఆయన. అప్పుల నుంచి విడుదల దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డకున్న సమస్త అప్పులు విడుదల వచ్చిన కాక నీకు స్తోత్రం నాయన. అదేవిధంగా పిల్లలు స్థిరపడిన ఆయన బాబుకి రావాల్సిన జాబ్ వచ్చేటట్టు సహాయం చేయండి. అలాగే ఎంతమంది అయితే జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్నారు వాళ్ళకి స్పెషల్గా ప్రభా మంచి ఉద్యోగాలు దయచేయండి. ప్రైవేట్ జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళు జాబ్స్ దయచేయండి. గవర్నమెంట్ జాబ్ కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి జాబ్స్ దయచేయండి ప్రభా. నీకు వందనాలు. అంతేకాకుండా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా మీరు దర్శించి మాట్లాడిన దేవుడు తండ్రి నీకు వందనాలు. ఎంతమంది అయితే ఈరోజు దినాన్ని అప్పులతో బాధపడుతున్నారు ప్రభా ఆమెలాగే ప్రభా వాళ్ళందరికీ అప్పుల నుంచి విడుదల దయచేయండి. అటు నీ ప్రియ కుమార్తెకి అప్పుల నుంచి విడుదల దయచేయండి. దేవ అద్భుతం జరిగించి వారి నోటి నుండి నవ్వుంచమని అయ్యా నీ పాదాలు పట్టుకొని బ్రతిమాలుకుంటున్నాం ప్రభా నాయన. అయ్యా ఝాన్సీ రాణి గారు కూడా ప్రభా కోనసీమ జిల్లా నుంచి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు ప్రభా. కుమార్తెను దర్శించి మాట్లాడిన దేవుడు ప్రభా. అయ్యా ఏ సమస్యతో అయితే ప్రభా నాయన అయ్యా బాధపడుతుందో ప్రభా ఆమెకు రావాల్సిన ప్రాపర్టీ యేసు నామములో వచ్చిన గాక నీకు వందనాలు ప్రభా. ఎవరైతే నాయన ఆమె ప్రాపర్టీకి మోసం మాయ చేసి అన్యాయంగా తీసుకుంటున్నారో దర్శించి మాట్లాడి ఆ కుమార్తెకి ఇవ్వాల్సిన ప్రాపర్టీని యేసు నామములో దయచేయమని ప్రభా. అటు విధంగా మహేష్ గారు కూడా ఉన్న సమస్య నుంచి కూడా సంపూర్ణమైన విడుదల దయచేసి ప్రభా నీ ప్రియ కుమారులు వెస్ట్ గోదావరి నుంచి ప్రభా నాయన కాళ్ళ నొప్పుల నుంచి సంపూర్ణమైన విడుదల దయచేయండి. ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ నీకు వందనాలు. సునీత గారు కూడా నాయన అయ్యా ఆ బిడ్డ కూడా అప్పుల నుంచి విడుదల పొందేటట్టుగా ప్రభా సంపూర్ణమైన అద్భుతమైన కార్యం కుమార్తె పట్ల జరిగించండి ప్రభా. లక్ష్మీదేవి గారు కూడా ప్రభా అద్భుతమైన కార్యం జరిగించి ప్రభా కర్నూలు నుంచి ప్రభా లివర్ సంపూర్ణమైన హీలింగ్ ప్రభా వచ్చినట్టుగా నీ దైవక స్వస్థతను దయచేయండి ప్రభా. అయా సామ్రాజ్యమ్మ ప్రభా నాయన
బాపట్ల నుంచి ప్రార్థన విన్నపను కోరి ఉన్నారు ప్రభా. భార్యాభర్తలకి సంపూర్ణమైన ఆరోగ్యం ఉండేటట్టుగా ప్రభా, ఇంట్లో సమృద్ధిని ఇచ్చి ప్రభా, మనవరాలు చదువులో విజయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. మనవడు చదువులో ప్రభా, థ్యాంక్ యూ జీసస్. కిరణ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. కావాల నుంచి ప్రభా నాయన యేసు నామములో ప్రభా, బ్లడ్ లో ప్రభా నాయన వైరస్ ఉందంటే సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి ప్రభా. భార్యాభర్తలు ఇద్దరికి కూడా సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి ప్రభా. కన్నబాబు గారు ధవళేశ్వరం నుంచి ప్రార్థన విన్నపను కోరి ఉన్నారు ప్రభా. అయా నీకు వందనాలు. చిన్న కుమారుడికి యేసుక్రీస్తు నామములో వివాహం జరుగును గాక నీకు వందనాలు. అలాగే వాళ్ళకి ఇంకా ఏ సమస్యలు అయితే ఉన్నాయి ప్రభా, ఆ సమస్యల నుంచి అద్భుతంగా ప్రభు విడుదల చేసి ప్రభా మీ సాక్షిగా సాధనంగా నిలబెట్టుకోమని, గొప్ప అద్భుతాలు వారి జీవితాలు జరిగించమని, ఇంకా ఏ అవసరతలు అయితే ఉన్నాయో అందరి పట్ల ప్రభా నువ్వు గొప్ప కార్యాలు చేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. మరి ప్రియులారా, మరి అనేక అద్భుతాలు దేవుడు మీ అలా జరిగిస్తాడు. మీరు ధైర్యం తెచ్చుకోండి. ఇంకా మీ ప్రార్థన విన్నపాలు ఏమైనా ఉంటే ఈ కార్యక్రమాన్ని నూతనంగా చూసిన వాళ్ళు కానీ మునుపు చూసిన వారు కానీ మీ సమస్యలు మాకు తెలియపరచండి. స్క్రీన్ మీద వస్తున్న మా నెంబర్ని చూసి మాకు మీరు సంప్రదించండి. పిల్లలు మీ కొరకు నిత్యము ఈ విధంగా ప్రార్థన చేయడం జరుగుతుంది. దేవుడు మీకు తోడైండును గాక. ఆరాధన 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 నీకే యేసు. ఆరాధన 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 నీకే యేసు. ఆరాధన 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 నీకే యేసు. ఆరాధన 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 నీకే యేసయ్యా. యేసయ్యా నీవేనా ఆరాధన. యేసయ్యా యేసయ్యా నీవేనా ఆరాధన. ఆరాధన ఆరాధన నీకే యేసు. ఆరాధన 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 నీకే యేసు. ఆరాధన 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 నీకే యేసు. ఆరాధన 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 నీకే యేసు. రాణి గారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయబడటం జరుగుతుంది. మా జీసస్ కింగ్డమ్ చర్చ్ బృందం వారు కూడా ప్రత్యేకంగా ప్రార్థనలు చేస్తారు. నేడే మీ సమస్యలను మాకు తెలియపరిచి మీ సమస్యల నుండి విడుదల పొంది ప్రభు యొక్క ఆశీర్వాదాలు పొందుకోండి. మరి ఇంకెందుకు ఆలస్యం, నేడే మీ సమస్యలు మాకు తెలియపరచండి. మా చిరునామా 12-804 గాంధీనగర్, తోటగరువు జంక్షన్, ఆరిలోవ, విశాఖపట్నం. పిన్ కోడ్ నంబర్ 530040. మా ఫోన్ నంబర్ 8374100480. 8374644755 కనుక మా ఫోన్ నెంబర్లను సంప్రదించండి. మీ విన్నపాలు మాకు తెలియపరచండి. ప్రత్యేకమైన ప్రార్థనలు చేయించుకోండి. జీసస్ కింగ్డమ్ చర్చ్కి వచ్చి ఆశీర్వాదాలు పొందుకోండి. ప్రభు మిమ్మల్ని ఎల్లవేళలా దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ.